హే బెస్టీస్, ఇదైతే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రావెల్ వ్లాగ్. మళ్ళీ వచ్చేసాను మరి మీ ముందుకి. పార్ట్ 1లో మురుడేశ్వర్ చూసేసాము అండ్ ఆల్సో కొన్ని స్టేస్ గురించి అయితే చూసేసాం కదా. పార్ట్ 2లో కూడా ఎంతో మంచి స్టేస్ ఇవి రెండు కార్వార్లో ఉన్నాయి. అండ్ ఆ సన్సెట్కి సన్ రైజ్కి ఫిదా అయిపోవచ్చు అసలు. ఒకవేళ మిస్ అయి ఉంటే మాత్రం ఆ వ్లాగ్ లింక్స్ కూడా పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. లాస్ట్ వరకు అయితే స్టే ట్యూన్డ్. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. పార్ట్ 3లో మనం గోవా చూడబోతున్నాం. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, గోవాకి వచ్చేసాము. ఇది లాస్ట్ డే ఆఫ్ ద వ్లాగ్. మంచి ప్లేసెస్ చూసేద్దాం. లాస్ట్ వరకు అయితే స్టే ట్యూన్డ్. వావ్, భలే ఉంది కదా. ఇది కూడా ఇంకొక మంచి బీచ్ స్టే కాల్డ్ యాజ్ యాంటీస్ గెస్ట్ హౌస్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న బీచ్ వచ్చేసి సర్నాబట్టెం బీచ్. ఈవెన్ ఒక 200 మీటర్స్ దూరంలో బెనాలిం బీచ్ అండ్ ఆల్సో కోల్వా బీచ్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఈ స్టేకి అయితే. ఈ స్టేలో మేము సింగిల్ రూమ్ తీసుకున్నాం అండ్ ఇట్ వాస్ కాస్టింగ్ 7500. అసలు 2-3 months ముందే బుక్ చేసుకుంటే కానీ దొరకవంట. మాకు లక్కీగా 1 week ముందు ఆ ఒకటే రూమ్ ఉంటే ఇచ్చేశారు. మనకి కనిపించేదంతా అటు సైడ్ ఏమో బీచ్ ఉంది. ఇలా వాక్ చేస్తూ వెళ్తే చాలా బాగుంది అసలు ఆ ఫీల్ అయితే. అండ్ గ్రీనరీ కూడా చూసారు ఎంత బాగా ఇచ్చారో. ఇక్కడైతే మేము ఎన్ని ఫోటోలు తీసుకున్నాము, భలే వచ్చాయి ఫోటోలన్నీ కూడా. ఈవెన్ ఈ స్టే వచ్చేసి డాబోలిం ఎయిర్పోర్ట్కి జస్ట్ 22 kilometers దూరంలో ఉంది. సో ఎవరైనా దగ్గరలో చూస్తున్నట్టయితే ఇది మంచిగా ప్రిఫర్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర కూడా మహారాజా సూట్స్ లాగా అవైలబుల్ ఉండే 20,000 or 25,000 పర్ రూమ్ అనమాట. అదైతే పర్ డే. సో నైట్ వ్యూ కూడా భలే ఉన్నాయి కదా, అవే అనమాట. మా రూమ్స్ వచ్చేసి అదే లాస్ట్లో ఉంది. ఫుడ్ కూడా రీజనబుల్ కాస్టే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. సో యూ షుడ్ డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ ప్లేస్. నేనైతే చాలా రికమెండ్ చేస్తాను. మరి నైట్లో బీచ్ పక్కనే పెట్టుకొని మనం ఎందుకు ఎంజాయ్ చేయని చెప్పండి. ఇదిగోండి, ఇది అయితే నైట్ వ్యూ. అప్పుడు కూడా చాలా బాగుండే. అండ్ తెలుసు కదా, గోవాలో జనరల్గా నైట్ లైఫ్లోనే ఇంకా ఎక్కువ లైటింగ్స్, డాన్స్, మ్యూజిక్ ఉంటూనే ఉంటుంది. అసలు చాలా బాగుండే ఆ టైంలో. సో అది అలా ఎంజాయ్ చేస్తాం. హోప్ ఇట్ వాస్ యూస్ఫుల్. అండ్ నేను వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ డే మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇవి చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. రైట్, యు ఆర్ టోటలీ రైట్. ఇది కలర్ఫుల్ హౌసెస్ ఉండే ప్లేస్, ఫౌంటైన్ హౌస్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ పంచమ్, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా. ఏంటో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాను కదా, ఇలా జనరల్ నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంటుంది. అందుకే అంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని. అలాగ తిరుగుతూ ఉండొచ్చు. అసలు జనాలందరూ ఫోటోలు తీసుకునే దీంట్లోనే ఉన్నారు. కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుండే. మొత్తం పోర్చుగీస్ ఆర్కిటెక్చర్, యూరోపియన్ స్ట్రీట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో యూరోప్ వరకు వెళ్ళక్కర్లేదు అనమాట, ఇండియాలోనే అన్నీ చూసేయచ్చు. ఏమంటారు? అక్కడ కూడా బాగుండే, ఎంజాయ్ చేస్తాం. ఈ ప్లేస్ ఏంటా ఇంత బాగుంది అనిపిస్తుంది కదా చూడంగానే. కానీ గెస్ వాట్, ఇది ఓన్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట వెళ్తున్నాము. మొత్తం గోవా వైబ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బియాండ్ దోసా అనేసి మార్జిమ్లో ఉంది ఇదైతే, మార్జిమ్ గోవాలో. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు స్కిప్ దిస్ పార్ట్. అందుకే నేను ఎలాగైనా సరే వీడియోలో పెట్టేద్దామని చెప్పేసి ఇది ఇంక్లూడ్ చేసేస్తున్నాను. గోవా దగ్గర ఉంటే మాత్రం ఇది ఫర్ ష్యూర్ ట్రై చేసేయండి. అసలు ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం గోవా వైబ్సే కదా. మేము వెళ్ళేసరికి ఈవెన్ పెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా బాగుండే. ప్యూర్లీ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. అండ్ ఆల్సో వెరీ డెలిషియస్. చాలా ఫ్రెష్ జ్యూసెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ ఆ వైబ్ కోసం మాత్రం ఫర్ ష్యూర్ ఒకసారైనా సరే వెళ్ళాల్సిందే. ఆ వైబ్ కోసము అండ్ ఆ టిఫిన్స్ కోసము ఒకసారైనా వెళ్ళాల్సిందే. అండ్ మా అయాన్స్కి కూడా ఒక ప్రిటీ ఫ్రెండ్ దొరికేశాడు మా పక్కనే. చూడండి వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. బుడ్డోడు కూడా భలే క్యూట్ ఉండే. అదండి మరి ఎలా అనిపించింది వ్లాగ్. అండ్ ఇది గాక్స్ ఎయిర్పోర్ట్ వచ్చేసాము. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుండే. అసలు ఇలాంటి వైబ్ అంతా, అందుకే ఆ గోవా వైబ్ అంతా ఎంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎలా అనిపిస్తున్నాయి మరి నా ట్రావెల్ వ్లాగ్స్. హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్ యాజ్ ఆల్వేస్. మరి మీకు నచ్చిన వీడియో ఏంటి, నచ్చిన పార్ట్ ఏంటో కూడా చెప్పేసేయండి.
ఆల్సో మీ ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. ఒకవేళ నేను ఫ్యూచర్లో వెళ్తే ఫర్ షూర్ ఇంకొక వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడి వరకు వచ్చారంటే నా వీడియో నచ్చినట్టే కదా. లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.